myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Start it. Hey guys, welcome back to Bhavani Vlogs. ఈ రోజు నేను పాండిచ్చేరిలో ఉన్నాను అన్నమాట. పాండిచ్చేరిలో బీచెస్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ స్పెషాలిటీ పంచముఖ ఆంజనేయ గణేశుని టెంపుల్ కూడా ఉందండి. అన్ని అవతారాలతో గణేశుని కూడా చూపిస్తున్నారు. ఆ విశేషాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షూట్ చేస్తాను. లెట్స్ గో టు ద వీడియో. సో ఇదే అనమాట అండి మేము స్టే చేసిన హోటల్ అనమాట. హోటల్ సాయి సబితా హోటల్ అని హై క్లాస్ ప్యూర్ వెజ్ హోటల్లోనే ఉన్నామన్నమాట. ఈ పాండిచ్చేరిలో చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ విజిట్ వచ్చేసరికి ఫ్రెంచ్ కాలనీలో ఉన్నామండి. ఫ్రెంచ్ కాలనీలో ఫేమస్ అయినది ఏంటంటే ఆశ్రమం అండి. అరవిందో ఆశ్రమం అని చాలా ఫేమస్ అయింది. ఇక్కడంతా బ్రిటిష్ కల్చర్ ఉంటుందన్నమాట. సో ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తుంటారు. ఈ ఒక యోగి ఆశ్రమం అండి. ఆయన ఒక ఇండియన్ జర్నలిస్టు, పోయెట్టు, యోగి, మహర్షి, ఇండియన్ లీడర్ బికమ్స్ ఏ స్పిరిచువల్ లీడర్ అనమాట. ఆయన ఆ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. లైబ్రరీ ఇక్కడే ఉంటుంది. ఇందులో ఫ్లవర్ గార్డెన్ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువగా ఫారినర్స్ విజిట్ చేసే ప్లేస్ అనమాట. ఈ ప్లేసు చాలా అద్భుతంగా ఉందండి. ఇన్సైడ్ కెమెరా ఎలో లేదు, నేను బయట వ్యూ మీకు చూపిస్తున్నాను. ఈ ఆశ్రమంలో చాలా ప్లెజెంట్గా చాలా చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే. ఆయన యొక్క బుక్స్ కూడా లైబ్రరీలో మనకి యోగా బుక్స్, ఆయన హిస్టరీ, ఈ ఇండియన్ టెరిటరీ కల్చర్ ఎలా ఫామ్ అయింది అన్నీ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఇదే ఫారినర్స్ ఉంటారు ఎక్కువగా. తర్వాత మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ ఒక గణేష్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడే మనం షాపింగ్ ఏరియా చూసుకుంటూ బై వాక్లోనే మనము గణేష్ టెంపుల్ని కూడా రీచ్ అవ్వచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఫ్రెంచ్ కాలనీలో షాపింగ్ చూద్దాము. ఓకేనా? సి షో మీ రితు, వాట్ ఇస్ దిస్? సో మెనీ ఎస్. ఇంకో వెరైటీ ఓపెన్. ఎస్, ఓకే. నేను నెక్స్ట్ హిస్టరీ అంతా కూడా చెప్తానండి నా నెక్స్ట్ వీడియోలో. ఈ పాండిచ్చేరి ఎలా డెవలప్ అయింది, ఇక్కడ బ్రిటిష్ కల్చర్ ఎందుకు డెవలప్ అయిందో కూడా నేను నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తాను. వెరైటీ అంట. సో సి, ఇది మొత్తం పాలరాతితో సైజెస్లో ఉన్న ఎలిఫెంట్స్. ఈ పాండిచ్చేరికి మేము 3 ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చామండి. చాలా చాలా ఎంజాయ్గా ఉంది. తర్వాత ఇక్కడ షాపింగ్ కూడా, సో చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ చూపిస్తుంది. చాలా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా హ్యాండ్మేడ్ పర్పస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పాలరాతో చేసినవి అనమాట. కొంచెం కాస్ట్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయండి. ఆ వుడెన్వి ఆశ్రమంకి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట షాపింగ్ అంతా. నెక్స్ట్ ఇంకా నేనైతే షాపింగ్ బిజీలో ఉన్నాను. సో చాలా చాలా బాగున్నాయండి. వెరైటీగా మనకు జ్యువెలరీలో యాంటిక్ జ్యువెలరీ సెట్స్ అనమాట. సో ఇక్కడ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయండి. ఇవైతే నాకైతే చాలా బాగా నచ్చాయి. సో స్టోన్ ఐటమ్స్, సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ల్యాంప్ లైట్స్ డిఫరెంట్గా అనిపించింది. కలెక్షన్ అయితే ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎక్కువగా ఫ్రెంచ్ కల్చర్కి సంబంధించినవి, తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్
అన్ని వెరైటీస్ కనిపించాయండి. బాక్స్లో అనుకుంటా ఇక్కడ ఇది కూడా చాలా బాగుందండి. ఐరన్తో డ్రమ్స్ లాగా సౌండింగ్తో 4500 చెప్పాడు. సో మేమైతే 3000కి అడిగాము, ఇవ్వలేదు, కానీ తీసుకోలేదన్నమాట. కానీ చాలా చాలా బాగుంది, మెటీరియల్ క్వాలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్టోన్స్తో బ్రేస్లెట్స్ పెట్టుకునేవి, తర్వాత బీడ్స్ అన్నీ ఆల్ కలెక్షన్ చాలా బాగుంది. ఇవైతే రీజనబుల్గానే ఉన్నాయండి, మేమైతే చూస్తున్నాం ఇవి. ఇవేవో ఒరిజినల్ రుద్రాక్షి అని చెప్తున్నారు, వాటిలో ఉండేవన్నమాట. రుద్రాక్షిలో కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి, ఆల్ టైప్ ఆఫ్ బీడ్స్. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తేనే మనకు టెంపుల్ వస్తుంది. ఈ లోపు ఇదంతా సో ఏరియాలోకి వచ్చాము. ఇదేంటో ఫ్లవర్స్, ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ కట్ చేసి కొన్ని తీసుకుని వచ్చినట్టున్నారు. ఇక్కడ చూడండి, ఇన్ని తెచ్చారు. ఇక్కడ టెంపుల్ ఉంది కదా, సో టెంపుల్ కోసం అనమాట. ఇక్కడ ఏదో టెంపుల్ చూపిస్తామండి. సో టెంపుల్ కనిపిస్తుందా, వినాయకుడిది. సో అక్కడికి అనమాట ఇవన్నీ అదే స్ట్రీట్. భక్తులు అయితే రద్దీగా ఉన్నారు. ఇక్కడ దేవుడు బొమ్మలు, మనకు రుద్రాక్షలు. అబ్బా ఇదేంటిది, ఇది మరి వింతగా ఉంది. వేరులతో చేశారనుకుంటా. ఇది చూడండి, వేరులతో చేసిన మాల. వేరులతో అక్క ఇది అలాగే లేదు. అదే ఇవన్నీ దేవుడికా, ఇవి తెలియదే నాకు, ఎప్పుడు చూడలే. బట్ నైస్. వేరు ఇదంతా, ఇదంతా దేవుడు వస్తువులు షాపు. రుద్రాక్ష ఇవన్నీ బాబాలు వేసుకుంటారు. ఇవన్నీ మనకు సెట్ కాదు, బట్ ఓకే నైస్. ఓ మై గాడ్, కిచెన్. సో టెంపుల్ లొకేషన్కి వెళ్దాం ఆగండి. వినాయకుడి టెంపుల్. సూర్యుడి బొమ్మ. ఇది కూడా వేర్లాగే ఉంది. ఇదంతా ఎంత చిన్న వేర్లు. మేబీ నేను ఎప్పుడు చూడలే ఇలాంటి మాల. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం. అమ్మ గణపతి కూడా ఉన్నారే, బాగుంది, బలి చేసేది. ది కీ చైన్స్. సో ఇది చెప్పుల స్టాండ్. ఇది మేము ఇప్పుడు వెళ్తున్నాం. గుడ్ ఫొటోస్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అన్నమాట. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్దాం. సో ఈ ఫ్రెంచ్ ఏరియాలోనే గణేష్ టెంపుల్ అండి, మల్టీ టెంపుల్ అంతా చాలా చాలా బాగుంది. సో మన కల్చర్ని చాలా బాగా చూపించారు. పదండి లోపలికి వెళ్ళి టెంపుల్ విశిష్టతలు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. ప్లేస్ సో ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ హోమం చేసినట్టున్నారు. సో ప్రతి చోట గణపతిని ఒకసారి పైన అబ్జర్వ్ చేస్తారా? నేను పైన చూపిస్తాను చూడండి. మనం ఈ గణపతులు ఎక్కడన్నా అంటే చాలా రేర్గా కనిపిస్తాయి, అమ్మవారు గణపతి ఉన్న విగ్రహాలు. సో ఇక్కడ చూడండి, ఏదో కళ్యాణానికి సంబంధించిన ఇదన్నమాట. ఇక్కడ చూడండి, గణపతి ఫోటోలు, విగ్రహాలు బలి చెక్కారు ఇక్కడ అంతా. స్వామి కుంకుమ చూపిస్తాం మీకు.
అంత టెంపుల్, ప్రతి అంతా దేవుళ్ళు, ఇక్కడ కనపడే చోట మొత్తం దేవుళ్ళు, అంత కలర్ఫుల్గా. ఇంత ఇదేంటంటారు, ఇంత ఫ్రెంచ్, అంతా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ జనాల పక్కన మన తెలుగు టెంపుల్, మన కల్చర్ని ప్రతిబింబించేలా ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ, ఇక్కడ కల్చర్ కానీ, వీళ్ళ ఒక విధి విధానాలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది బావి అనుకుంటా, బావి ఇది అంతా క్లోజ్ చేశారు. గణపతి కళ్యాణం చూసారా, సిద్ధి బుద్ధి, గణపతికి 2 భార్యలు, సిద్ధి ఒకరు, బుద్ధి. చూసారా విష్ణుమూర్తి, మన శివుడు, బ్రహ్మ గారు, పంతులు పెళ్లి చేసేది ఆయనే కదా. సో ఇదంతా అనమాట ఆయన. ఇక్కడంతా గణపతి చాలా రకాలుగా ఉన్నారు, చూద్దాం ఉండండి. సో ఇది దర్శనం అనమాట గణపతికి. బట్ ఇక్కడ చూడండి ఒకసారి పైన పాండిచ్చేరిలో ఈ గణేష్ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే 108 అవతారాలతో గణేష్ స్టాట్యూస్ని డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో, మనం ఎక్కడా చూడలేదండి, ఇన్ని వెరైటీస్తో ఉంది. అందుకే నేను ఈ టెంపుల్ వ్లాగ్ని మొత్తము చూపిస్తున్నాను. అన్ని అవతారాలు కూడా మనం ఎక్కడ చూసుండవండి ఇవన్నీ కూడా. ఈవెన్ గణేష్ని వివాహంది కూడా ఇక్కడ విగ్రహాల్లాగా పెట్టారు, చాలా చాలా ఫేమస్ అంట. సో మన ఇండియన్ కల్చర్ని చాలా బాగా చూపిస్తూ ఈ టెంపుల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చూసేయండి మొత్తం అవతారాలు, గణేష్ అవతారాలు. మనం ఓన్లీ గణేష్ ఫెస్టివల్ రోజు కొన్ని చూస్తూ ఉంటాం కదా, సో అలా అనిపించింది అనమాట. గణేషుని వివాహంది కూడా ఇక్కడ స్టాట్యూస్ని డిజైన్ చేశారు, అది కూడా బ్యూటిఫుల్ అని చెప్పాలి. సో ఇక్కడైతే మొత్తము మేము 3 ఫ్యామిలీస్ వచ్చాం కదా, వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట. సో అందరం వెతుక్కుంటున్నాము. బీచ్లో వేసుకునే డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్ కూడా ఉన్నాయంటండి సపరేట్గా. మా పాప కోసం రితుక్ కూడా చూస్తున్నాము. అలాగే మనీషా మా ఫ్రెండ్, తను కూడా చూస్తుంది లాంగ్ ఫ్రాక్స్ మోడల్స్. మనం ఎక్కడ చూడమండి, ఇవి కొంచెం వెరైటీస్లోనే ఉన్నాయి. క్లాత్ కూడా బాగుంది, కొనుక్కోవచ్చు. స్ట్రీట్ సైడ్ షాపింగ్ అనమాట, కానీ రీజనబుల్గా ఉన్నాయి. వెరైటీస్ అయితే మనకు దొరుకుతాయి. ఎక్కువగా ఫారినర్స్ కూడా ఇక్కడే ఎక్కువ కొంటారు అని వీళ్ళు షాపర్స్ వాళ్ళు చెప్తున్నారు. సో చూస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా బీచ్లో తిరగడానికి అన్నట్టుగా అందరూ తీసుకుంటారంట ఈ ప్లేస్లోనే. ఈ ఏరియా మొత్తము కూడా షాపింగ్ ఏరియానే. ఆల్ వెరైటీ ఆఫ్ ఫ్రాక్స్లలో మనకి ప్లాజోస్, దుపట్టాస్, లాట్ ఆఫ్ వెరైటీ కలెక్షన్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి. ఎక్కువగా అయితే వెస్ట్రన్ స్టైల్ డ్రెస్సెస్ ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసిన వరకు అయితే. కానీ చెప్పలేక అసలే ప్రస్తుతానికి ఇక్కడికి లాంగ్ టైప్ మిడ్డీస్ ఇలా చూడు. $350 అంటండి స్కర్ట్స్, లాంగ్వి, రీజనబుల్. కిడ్స్ కూడా అడుగుతున్నాను, కిడ్స్కి చూపిస్తున్నారు. ఇవన్నీ అవండి, కిడ్స్కి ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి. క్వాలిటీ బాగుందండి, మంచి కాటన్ మిక్స్లో ఉందన్నమాట. సో ఇదంతా కూడా పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేయడానికని మేము 3 days ట్రిప్ వచ్చాము. సో 3 days సరిపోతుందండి డెఫినెట్గా మీరు. సో చూస్తున్నారు కదా, ఇవాళ మేము కవర్ చేసింది ఏంటంటే అరవింద ఆశ్రమము, షాపింగ్, అలాగే మోస్ట్ ఫేమస్ అయిన గణేష్ టెంపుల్. ఈ 3 చూసుకున్నాము. నెక్స్ట్ టుమారో మేము బీచెస్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను వీడియో తీస్తానండి, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా
చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళంతా కూడా సిటీ ఎక్స్ప్లోరింగ్ అవుతుంది. రేపు బీచ్లు ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే అలిసిపోతాం కదా బీచ్ అయిపోయాక. ఇక నెక్స్ట్ రిటర్న్ అవ్వచ్చు అని. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.